ఆయిల్ యూస్ చేయకుండా పూరీని చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ అయితే పెట్టారండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో. బట్ ఏంటంటే కనుక ఆయిల్ యూస్ చేయకుండా పెడుతున్నారు. బట్ ఏంటంటే టేస్ట్ ఎలా ఉంది, అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరైతే వీడియో అయితే చేసి పెట్టలే. సో ఇప్పుడు నేనైతే క్లియర్గా అంతా కూడా చెప్తాను. నేను వచ్చేసి ఇక్కడ ఇన్స్టెంట్ పూరీ అయితే తీసుకున్నానండి. ఆ ఇన్స్టెంట్ పూరీని నేను డైరెక్ట్గా ఇందులో ప్లేస్ చేసేసి వెజ్జెస్లో పెట్టి 4 మినిట్స్లో అయితే పెట్టానండి. సో ఇదైతే ఓకే అని చెప్పొచ్చు. పొంగుతుంది అంటే అంత పొంగలేదు, బట్ కొంచెం అయితే పొంగింది. చూస్తున్నారా ఈ విధంగా అయితే పొంగింది. బట్ నేను ఇక్కడ అస్సలు చుక్క కూడా ఆయిల్ అయితే అప్లై చేయకుండా పెట్టాను. దానివల్ల ఏమో తెలియదు కానీ సో పూరీకి చపాతీకి డిఫరెన్స్ లేనట్టుగా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయ్యింది. టేస్ట్ అయితే అస్సలు బాగా గట్టిగా ఉందండి. అంటే అప్పడం కాదు, అలాగని చపాతీ కాదు, ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చి చూస్తున్నారు కదా ఇలా హార్డ్గా అయితే అయిపోయింది. స్మూత్గా అయితే లేదు. టేస్ట్ కూడా ఏదో చప్పగా ఆయిల్ ఉన్నదే వేరు కదా ఎలా అయినా పూరి అంటే. అస్సలు టేస్ట్ అయితే బాగాలేదండి. ఈ విషయం అయితే యూట్యూబ్లో ఇప్పుడు దాకా ఎవరైతే చెప్పలేదని అయితే అనుకుంటున్నాను. సో ఇది ఇన్స్టెంట్ మాల్ అలా ఉందేమో అనేసి అయితే అనుకున్నాము. ఇంకొకసారి పూరి చేత్తో కలిపిన పిండితో అయితే పెట్టి చూపిస్తానండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.